నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఉదయగిరి నియోజకవర్గంలో కీలక నేతగా భావించేటువంటి వ్యక్తి, అంతేకాకుండా ఏపీ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ అనేటువంటి వ్యక్తి, ఆ పదవికి అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేయడం జరిగింది. సో ఈ డ్యామేజ్ ఏదైతుందో దీన్ని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పూడ్చుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు టీటీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్లత గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య. ఉదయగిరి నియోజకవర్గంలో కీలక నేతగా భావించేటువంటి వ్యక్తి, అలాగే రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, ఈ పదవితో పాటుగా వైఎస్ఆర్సీపీ సభ్యత్వాన్ని కూడా ఆయన రాజీనామా చేశారు. మరి ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో ఆయన రాజీనామా చేయడం, దీన్ని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పూడ్చుకునేటువంటి అవకాశం ఉంది అంటారు? మెట్టుకూరి చిరంజీవి రెడ్డి అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా కానివ్వండి, ఇప్పుడు అంటే వైసీపీ అధ్యక్షుడైన జగన్మోహన్ రెడ్డితో ఆయన ఇన్ని సంవత్సరాలు కూడా కలిసి నడవటం జరిగింది. కానీ ఈ మధ్యకాలంలో అంటే మనం చూస్తున్నాం, గతంలో నుంచి కూడా ఎప్పుడు కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ వేరే పార్టీలు వంక చూడటమే కానివ్వండి, ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఉన్న వ్యక్తులు కూడా మారిపోవటం మనం గతంలో చూసాం. సరే, నెల్లూరులో ఆయన పర్యటిస్తున్నప్పుడు కూడా, నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న బస్సు యాత్ర సిద్ధం సభ అది జరుగుతున్నప్పుడు కూడా ఆ క్యాండిడేట్లు కూడా అక్కడ లేకపోవటం, అంటే ఒక నియోజకవర్గంకి వచ్చినప్పుడు అక్కడ ఎవరైతే క్యాండిడేట్ ఉంటారో వాళ్ళు ఉండాలి. అంటే ఆ బస్సు మీద వాళ్ళకు ఇది కూడా జర్నీ అనేది నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా అంటే ఆ నియోజకవర్గం సంబంధించిన క్యాండిడేటే లేరు. సో ఆయన ఎక్కడున్నాడు అని కూడా ఎతికితే కూడా దొరకలేదు, అంటే అసలు రెస్పాన్సే లేదు. అంటే అలాంటి మొత్తం కూడా అందరూ ఎక్కడికెక్కడికి కూడా నిరుత్సాహంతో ఉన్నారు. సరే, ఏదో సీట్ వచ్చింది, మనం దీనిలో గెలవము, దీనిలో ఖర్చు పెట్టడం కూడా వేస్ట్ అనేది కామన్గా అందరికీ అనిపిస్తూనే ఉంది ఇప్పుడు. మరి నెల్లూరు జిల్లాలో కూడా అలాగే మొత్తానికి ఉండింది. ఏదో ఈయన ఉన్నాడా అని అనుకున్నారు. అక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో కానివ్వండి, అక్కడ ఆయనకు ఒక పట్టున్న నాయకుడు. సరే, హౌసింగ్ బోర్డు చైర్మన్గా ఆయనకి పదవి కూడా ఇచ్చినా కూడా దాన్ని కూడా రాజీనామా చేసేసేయటం, ఆయన పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసేయటం, ఆయన ఇమడలేకపోవటం. అంటే గెలిచే చోట ఎవరికైనా ఉండాలనిపిస్తుంది. సో ఇప్పుడు ఖర్చు పెట్టుకున్నా కూడా గెలిచే పరిస్థితుల్లో కనపడటం లేదు. సో వైఫల్యాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఏ నాయకుడికైనా కూడా ఒక్కటే అనిపిస్తుంది, ప్రజల్లోకి వెళ్తే ఏం చెప్పుకుంటాం? మనం చేసింది ఏమైనా ఉంటే కదా చెప్పుకోవటానికి. అక్కడ ఏమీ చేయలేదు. సో ఎక్కడ అభివృద్ధి లేదు, పిల్లలకు ఉద్యోగాలు లేవు, సంక్షేమాలు అని చెప్పాడు, సంక్షేమాలు ఎంతమందికి వచ్చాయి, అంతమంది ఓటేస్తే ఇప్పుడు గెలిచిపోతాడా? అంటే ఉన్న సంక్షేమ పథకాలు కూడా చాలామందికి తీసేశాడు. సో ఇచ్చింది కొంతమందికే, వాళ్ళు ఓటేస్తే గెలిచే పరిస్థితి లేదు. ఎందుకంటే సంక్షేమాలు అందరికీ ఇవ్వటం జరగలేదు. ఒకటి ఓటు అనేది వాళ్ళు ఒకటే వేస్తే గెలిచిపోయే పరిస్థితుల్లోనూ లేరు. ఎందుకంటే అభివృద్ధి అంటే యువతే కానివ్వండి, అంటే చదువుకున్న వాళ్ళకి ఎలాంటి ఉపాధి కల్పించగలిగాం అక్కడ అనేది ఓటుకి వెళ్ళినప్పుడు ప్రతి వాళ్ళకి వచ్చే డౌట్ అది. మనం వర్షాకాలం చూస్తున్నాం, ఎక్కడ కూడా ఇక్కడికక్కడ గుంతలు, రోడ్డు రవాణా వ్యవస్థ సరిగా లేదు. రవాణా వ్యవస్థ సరిగా లేనప్పుడు ఎవరికైనా యాక్సిడెంట్లు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి, సర్వసాధారణం. సరే, అలాంటివి జరిగినప్పుడే కానివ్వండి, అప్పటికైనా ఇప్పుడు ఒక చోట చిన్న ఒకటి ప్రాబ్లం వచ్చినప్పుడు అది వెంటనే సార్ట్అవుట్ చేస్తే ఆ విలేజ్కి వెళ్ళి వాళ్ళు ఓటు అడగటానికి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిన చోటంతా అడుగుతారు కదా, మా గ్రామానికి ఏం చేశారు, మా గ్రామంలో ఏమైనా రోడ్లు వేసారా, మాకు సంక్షేమ పథకాలు ఎందుకు మాకు తీసేశారు, మా ఇంట్లో వృద్ధ పెన్షన్ రావట్లేదు, మాకెందుకు రావట్లేదు, వితంతువులకు పెన్షన్ రావట్లేదు, యువతకి ఇది వరకు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వచ్చేది ఆ పెన్షన్, వచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాళ్ళు, ఆసరా కింద ఉంటుంది. సో ఇలాంటివన్నీ కూడా చూస్తే చాలామందికి తీసేయటం జరిగింది, కొన్ని ఎత్తేయటం జరిగింది. మెగా డిఎస్సీ లాంటివి పెడతానని చెప్పి వచ్చాడు, సో చేయలేదు. సరే, ఇవన్నీ వైఫల్యాలు కనపడినప్పుడు ఖచ్చితంగా అయితే వాళ్ళకి ఓటు వెళ్ళి అడగటానికి కూడా భయం వేస్తుంది. సో అలాంటప్పుడు ఆ పార్టీలో ఎలా ఉండగలుగుతారు?
ఎలా మనగలుగుతారు? రేపు ఏ నాయకుడైనా డెవలప్ అవ్వాలి అని అనుకుంటే ప్రజల ఆదరణ కావాలి. వాళ్ళ చుట్టుపక్కల 4 గ్రామాల్లో వాళ్ళకు పలుకుబడి కావాలి. ఏదో అక్కడ వాళ్ళ కొన్ని సంక్షేమ కార్యక్రమాలే కానివ్వండి, వాళ్ళ డెవలపింగే కానివ్వండి, అవేమైనా చేస్తే ఆ ఊర్లలో తిరుగుతారు, ఓటు అడిగే అవకాశం ఉంటుంది. అవేమీ లేనప్పుడు వాళ్ళు ఎలా వెళ్తారు? వెళ్ళలేరు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ భవిష్యత్తు చూసుకోవాలన్నా వాళ్ళకి అవకాశాలు కావాలి కాబట్టి ఖచ్చితంగా వేరే పార్టీలు ఇంకా చూడటం జరుగుతుంది. సో ఇప్పుడు మనకు అన్ని సర్వేలు చూస్తే కూడా ఖచ్చితంగా ఏం చెప్తుంది? తెలుగుదేశం గెలుస్తుంది. సో అంటే కూటమితో కలిసిన తెలుగుదేశం, జనసేన కావచ్చు, బీజేపీ, తెలుగుదేశం అన్నీ కలిపి ఉంది కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తారు అనేది అన్ని సర్వేలు ఇది రిపోర్ట్స్ అలాగే ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా తెలుగుదేశం గెలుస్తుంది. కాబట్టి మనం దానిలో వెళ్ళి రేపు వాళ్ళకంటూ ఒక వర్గం అనేది ఉంటుంది. అంటే విలేజ్ స్థాయిలో ఒక పెద్ద మనిషి అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళకంతా ఒక వర్గం ఉంటుంది. కాబట్టి అంటే ఆయన పెద్ద లీడర్ కాబట్టి ఆయన కింద ఒక నాయకులు, కార్యకర్తలు ఉంటారు. కాబట్టి సో ఖచ్చితంగా చిరంజీవి రెడ్డి గారు ఇలాంటి వాళ్ళకందరికీ న్యాయం చేయాలంటే రేపు గవర్నమెంట్ వచ్చే పార్టీ చూసుకోవటం అంటే ఒకటి భరోసా కూడా ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చారంటే చేస్తారు, ఖచ్చితంగా ఆయన చెప్పింది చేస్తారు. అభివృద్ధి కూడా రాష్ట్రం జరుగుతుంది అనేది వాళ్ళందరూ గతంలో చూసిన వాళ్లే కదా. ఈ 5 ఏళ్లేగా జగన్మోహన్ రెడ్డి, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి లేడు కదా. అందుకని వాళ్ళ ఖచ్చితంగా అయితే చంద్రబాబు నాయుడు గారి మూలానే అభివృద్ధి అనేది జరుగుతుంది. కాబట్టి ఆ అవకాశం వాళ్ళకు ఉంటుంది. అంటే కరెక్ట్గా ఎలక్షన్స్కి ఒక 18-19 రోజులే ఉన్నటువంటి ఈ టైంలో వైసీపీ పార్టీని వదిలేసి వేరే పార్టీలోకి చేరడం అనేది, అంటే వైసీపీ ఓడిపోతుందని ఖచ్చితంగా వైసీపీ నాయకులు నిశ్చయించుకునో లేకపోతే సంకేతాలు బట్టి చూసుకుని ఇప్పుడు పార్టీ వీడేరు అని చెప్పి అనుకోవచ్చా? ఇప్పుడు మనం చిరంజీవి రెడ్డి గారి విషయం చూసుకుంటే ఆయనకి ఇప్పుడు వెళ్తే ఆయనకి ఏ పదవి వచ్చేది ఏమీ లేదు. ఆయన ఎక్కడ ఎమ్మెల్యే సీట్ వచ్చేది కూడా ఏమీ లేదు. అది ఆయనకి తెలిసే కండువా మార్చుకున్నాడు. అంటే ఆయన వంతు సహాయం ఏదైనా పార్టీకి చేయాలనేది. ఆయనతో వచ్చే సపోర్టింగ్ నాయకులు ఎవరైనా ఉంటారు కాబట్టి వాళ్ళని తీసుకొని తెలుగుదేశాన్ని గెలిపించటం, మెజారిటీ వచ్చేటట్టు అసలు ఎందుకంటే నెల్లూరు జిల్లాలో ఎక్కువ భాగం మొత్తం తెలుగుదేశమే ఉంది. ఎందుకంటే మొత్తం ఆల్రెడీ జాయిన్ అయిపోయారు, వచ్చేసారు. సరే ఇప్పుడు ఏమంటే ఉండే కొంతమంది నాయకులకు కూడా మనం ఎందుకు ఇక్కడ ఉండి అవకాశాలు వదులుకోవటం, మనం వెళ్ళి మన వంతు సహాయం మనం చేద్దాం ఆ పార్టీకి. సో రేపు పొద్దున గవర్నమెంట్ వచ్చాక వాళ్ళ వర్గం అంటూ కొంచెం వాళ్ళ నాయకులు ఉంటారు కాబట్టి, కార్యకర్తలు వాళ్ళకు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు అక్కడ వాళ్ళకి చేసుకోవటానికి ఉంటుంది. రాజకీయంగా ఎదగాలనే ఆశే కానివ్వండి, రేపు ప్రజల్లోకి వెళ్ళి మనం ఏవైనా 4 మంచి పనులు చేస్తేనే కదా నెక్స్ట్ వాళ్ళ భవిష్యత్తు ఉంటుంది. సో ఆ అవకాశాల కోసం వాళ్ళు ఖచ్చితంగా నెక్స్ట్ భవిష్యత్తు కోసమైనా కూడా తెలుగుదేశాన్ని ఎంచుకోవటం జరుగుతుంది. అంటే ఇప్పుడు వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేసి వేరే పార్టీలో చేరుతున్నారో వాళ్ళందరూ కూడా రాజకీయంగా ఎదగడం కోసం, రాజకీయ జీవితం కోసం వదిలేస్తున్నారు. రాజకీయ జీవితం కోసం ఎవరైతే మాట తప్పకుండా ఇప్పుడు తెలుగుదేశం పెట్టిన సూపర్ 6 కానివ్వండి, మళ్ళీ దాని తర్వాత ఇంకో 3 పథకాలు కూడా పెట్టడం జరిగింది. అదే వాలంటీర్లే కానివ్వండి, పెన్షన్ పెంచడమే కానివ్వండి, 4,000 చేయటమే కానివ్వండి, వికలాంగులకి 6,000 చేయటమే కానివ్వండి, అసలు మహిళలకు పెట్టిన పెన్షన్ అనేది ఇంకా ఎవరు కాదని లేనది. ఇంకా అసలు అది ఒక మార్కు. అంటే మేబీ ప్రజా తీర్పులో కూడా మార్పు వచ్చిందని చెప్పేసానో మరి ఏదో సంకేతాలు బట్టి వైసీపీ నాయకులు కూడా పార్టీకి రాజీనామా చేయడం, పదవులు కూడా రాజీనామా చేయడం జరుగుతుంది. తెలుగుదేశంలో చేరుతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ప్రజెంట్ అయితే చిరంజీవి రెడ్డి ఏపీ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు, వైసీపీ సభ్యత్వానికి కూడా. మరి ఇదే పందాలో ఇంకెంతమంది వైసీపీ నాయకులు నడుస్తారో చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ లత గారు. థ్యాంక్ యూ.